కర్ణాటక తెలుగు సంఘం తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహించే సాహిత్య సమావేశాల పరంపరలో భాగంగా జూన్ 30న జరిగే 68వ అంతర్జాతీయ ఇంటర్నెట్ దృశ్య సమావేశం స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల కేవలం వారు గడిపిన జీవితమే కాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవన విధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. అంతేగాక వారు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరు నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో జీవిత చరిత్రలు, ఆత్మకథలు కీలక భూమిక పోషిస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని ముదునూరు అనే గ్రామంలో జీవిత చరిత్రల గ్రంథాలయం వ్యవస్థాపకులు డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని తమ గ్రంథాలయ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను వివరించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త, ఆచార్య డాక్టర్ సి మృణాలిని, ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన మా జ్ఞాపకాలు అనే జీవిత చరిత్రను, బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను, బీనాదేవీయం అనే గ్రంథాల్లోని పలు విషయాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డాక్టర్ జీవి పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మిక రంగంలో ఎనలేని కృషి చేసిన తెలుగు ప్రముఖులు అప్పయ్య దీక్షితులు, అల్లూరి వెంకటాద్రి స్వామి జీవిత చరిత్రలోని పలు విశేషాలను పంచుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును రాగిణీదేవిగా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి అనేక సంవత్సరాలు కృషి చేసి నాట్యం నేర్చుకున్న తీరును వివరించారు. నాట్య శాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలను ఆమె రాయడం, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితమైందో వంటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు గిడుగు చేసిన ఒంటరి పోరాటాన్ని వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరమన్నారు.